తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు దుబాయ్లో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, వై దిస్ మచ్ నాయిస్, అంటే అసలు ఈ నాయిస్ అంతా కూడా నిజమేనా లేకపోతే పీపుల్ ఆర్ ఫేకింగ్ అవుటా, అసలు వి అంటే మనం ప్రాపర్టీస్కి వెళ్తూ ఉంటాము, చూస్తూ ఉంటాం, 1-2 ప్రాపర్టీస్ చూసేసిన తర్వాత లైక్ వెన్ వీ గో ఇన్ టు నెంబర్స్, కొన్ని మంది ఏజెంట్స్తో మాట్లాడిన తర్వాత దే విల్ బి వెరీ అగ్రెసివ్ సెల్లింగ్ యూ. అంటే లాంచెస్ ఉంటాయి, లాంచ్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, ఓకే, బట్ రియల్లీ ఆర్ వి మిస్సింగ్ అవుట్ సంథింగ్? ఇప్పుడు మనం కొనకపోతే హౌ విల్ దట్ ఎఫెక్ట్ అస్? అసలు మనం ఇప్పుడు దుబాయ్లో ఈ టైం లైన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయా, తర్వాత రావా, ఇప్పుడు కొనుక్కోవడం మంచిదా, వెయిట్ చేయడం మంచిదా, లేకపోతే ఆపర్చునిటీస్ ఆల్రెడీ అయిపోయినాయా? ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఈ మధ్య కాలంలో లైక్ లాస్ట్ వీక్ నేను మాట్లాడిన ఒక 10-15 మందికి సేమ్ క్లారిటీ ఏంటి అంటే, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ వెదర్ హౌ ద మార్కెట్ ఈస్, అసలు ఈ కేయాస్ అంతా ఏంటి అని చెప్పేసి చాలా గొడవలుగా చాలా హడావుడిగా మూమెంట్స్ జరుగుతూ ఉన్నది. పేమెంట్ 1 అవర్లో కట్టేయాలి, 2 అవర్స్లో కట్టేయాలి, యూనిట్ అయిపోయింది, దేర్ ఆర్ కమింగ్ లాంచెస్. అసలు ఇదంతా ఈ తలతెగదంతా కూడా ఏంటి అసలు? ఈజ్ ఇట్ కరెక్ట్? ఆర్ యూ వేస్టింగ్ టైం ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైమ్ ఆన్ అ గుడ్ థింగ్? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. వీడేంట్రా రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలి, వచ్చేసి బీచ్లో కూర్చొని చిల్ అవుతూ రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నారు అనుకోవద్దు. సిటీలో మీరు ఎలాగైతే కాల్స్ చేసినప్పుడు కేఎస్ ఫీల్ అవుతారో, నేను బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డెవలపర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అంతే కేఎస్ ఫీల్ అవుతా. మార్నింగ్ టు ఈవినింగ్ కేఎస్ ఫ్రీ అంటే అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ సిట్ బ్యాక్ మనకు ఉండాలి, కొంచెం పీస్ ఉండాలి అని చెప్పేసి నేను దుబాయ్ లెన్స్ ఉన్న బీచ్కి అయితే వస్తాను అనమాట. సో దిస్ ఇస్ మై ప్లేస్ ఆఫ్ వీడియోస్. సో విషయానికి వస్తే మనం అసలు చూసుకుంటే, మనం ఆల్రెడీ అంతకుముందు షార్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం దుబాయ్ ఎందుకు పెరుగుతుంది. ఇట్ సిట్స్ బ్యాక్ టు 2040 విజన్. అంతకుముందు కూడా దుబాయ్కి విజన్స్ ఉన్నాయి. దుబాయ్ 2020 విజన్ ఉంది, విచ్ దే హ్యావ్ ఆల్మోస్ట్ క్లియర్డ్ విత్ ఇన్ లైక్ 2015కి ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ అగైన్ దోస్ లెమన్ బ్రదర్ కొలాప్స్, లేకపోతే మనకి కోవిడ్ వచ్చింది, ఇదంతా కూడా ఇట్ హ్యాస్ స్టాప్డ్ ది కన్స్ట్రక్షన్ స్పీడ్ ఇన్ దుబాయ్. అదర్వైజ్ దే వర్ వెరీ గుడ్. దుబాయ్ మెరీనా ఎలా కట్టారు, ఇట్ అమేజ్డ్ పీపుల్. పామ్జుమేర్ ఎలా కట్టారు, ఇట్ అమేజ్డ్ పీపుల్. డౌన్ టౌన్ ఎలా కట్టారు, ఇట్ ఈస్ ఎ ల్యాండ్మార్క్ ఈవెన్ నౌ టిల్ డేట్. సో ఇలాంటి ప్లాన్స్ ఇంకా అగ్రెసివ్గా దుబాయ్లో ఉన్నాయి. బట్ రాదర్ దాన్ దట్, ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా లేకపోతే ఎకనామికల్గా ఆన్ లాంగ్ టర్మ్ విజన్ మనకి సప్లై అండ్ డిమాండ్ అంతా ప్లాన్ చేసి సిటీ ప్లాన్ ఈ 2040లో పెట్టారనమాట. అది మీరు క్లియర్గా 2040 వెబ్సైట్కి వెళ్తే చూడొచ్చు. సో దీని పరంగా మనం అర్థం చేసుకున్న తర్వాత వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈస్, ఫస్ట్ వీళ్ళు సిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు, అండ్ లేటర్ కమ్స్ ఆల్ ది జాబ్స్, పీపుల్ ఇన్ ఫ్లో అండ్ ఆల్. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ప్లానింగ్. సో ఈ ప్లాన్ స్ట్రెచ్ ఎప్పటి వరకు, 2040 వరకు. కానీ లెక్క ప్రకారం యూ కెన్ సీ ద ల్యాండ్ మాస్. మనకి దుబాయ్ ఎంత ల్యాండ్ మాస్లో ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళి DDGIS ఉంది, DDA-GIS అని వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్తే మీకు ఎంతవరకు ల్యాండ్ పార్సల్ ఆల్రెడీ కమ్యూనిటీస్కి ఇచ్చేశారు, ఎంత పార్సల్ ఇంకా గవర్నమెంట్ అంటే దుబాయ్ ల్యాండ్ అనే పేరు మీద ఉన్నది మీరు చూడొచ్చు. అందులో ఎంతవరకు లాంచెస్ వచ్చాయి, ఇంకా ఎంతవరకు ఎక్స్టెండ్లోకి వెళ్ళగలదు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ దట్ థింగ్. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ మంత్కి ఒక లాంచ్ ఉంటుంది ప్రతి డెవలపర్లోను, అండ్ కమ్యూనిటీస్, విల్లాస్, ఈ దాంట్లో ఫేజులుగా మనకి వస్తూనే ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ వైట్ ఈస్ కమింగ్, కాకపోతే వాల్యూ చెక్ చేసుకోవాలి. ఐ హ్యావ్ క్లయింట్స్, నా దగ్గర క్లయింట్స్ ఆల్రెడీ ఉన్నారు. నేను ఒక 2 years నుండి క్లయింట్స్తో ఫాలోఅప్లు చేసుకుంటూ ఉన్నా. దేర్ వర్ క్లయింట్స్ హూ ఆల్రెడీ పర్చేస్ థింగ్స్, దే ఆర్ గెటింగ్ గుడ్. అంటే వాళ్ళు ఏదైతే పాయింట్ ఆఫ్ ఎంట్రీ తీసుకున్నారో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ దేర్ ఆర్ స్టిల్ క్లయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ రైట్ ప్రాపర్టీ, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు అప్పుడు, ఓకే, దే టుక్ టైమ్, యూనిట్ క్యాన్సిల్స్ అయిపోయినాయి, అండ్ ఆఫ్టర్ దట్ దే డెంట్ ఫైండ్ ఎనీ గుడ్ ప్రాపర్టీ అండ్ దే ఆర్ టేకింగ్ టైమ్, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ సమ్ వే వన్ ఆఫ్ ద క్లయింట్ టోల్ మీ దట్ హీఈస్ ఎన్ రిగ్రెట్. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేయలేదు, ఆ ప్రైస్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు ప్రాపర్టీస్లో అసలు ప్రైస్లు ఏం కనపడతలేదు, నాకు అసలు డబ్బులు పెట్టాలని ఇప్పుడు లేదు, ఇంకా మార్కెట్ పెరిగిందా. సో వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ లాంచ్ ఆర్ వెన్ ఎవర్ దుబాయ్ మార్కెట్ ఈస్ నాట్ సో సింపుల్. అంటే ఒక పరంగా మనకు అర్థం చేసుకుంటే, మన ఇన్వెస్ట్మెంట్స్, మన ప్రయారిటీస్ అర్థం చేసుకుంటే వెరీ సింపుల్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ లిసనింగ్ సో మచ్ టు అదర్ పీపుల్, యుల్ బి గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో దెన్ ద కాంప్లెక్సిటీ అరైజెస్. అప్పుడు మనకి క్లారిటీ కావాలి. దీనివల్ల ఈ క్లారిటీ లేకపోవడం వల్ల, లేకపోతే ఇన్ఫర్మేషన్ సెట్రిక్ అంటే మనకి నాలెడ్జ్ అంతా లేకపోవడం వల్ల ఈజీగా మనకి ఏమవుతుందంటే, దుబాయ్ అనేది బాగాలేదు, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, మేబీ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ, ప్రైస్ హ్యావ్ గాన్ క్రేజీ, దిస్ ఇస్ ఆల్ అ ఫేక్ వరల్డ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటికి వెళ్తూ ఉంటాం. సో బేసిక్లీ ద కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, ఆల్రెడీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్.
యూ కెన్ సీ ద క్వార్టర్లీ జీడిపి పెరుగుతూ ఉన్నది. క్వార్టర్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ విచ్ ఇస్ ఓన్లీ 8% ఆఫ్ ది జీడిపి, ఇట్ ఈస్ గ్రోయింగ్ మోర్. అండ్ ఇది ఎప్పటి వరకు ఉంటుంది? సిటీ ప్లాన్ ఎంతవరకు అయితే వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళ విజన్ ఎంతవరకు పెట్టుకున్నారు అప్పటి వరకు ఉంటుంది. అండ్ ఆ టైం లైన్లో మనం ఎప్పుడు ఉన్నాం? దట్ గివ్స్ ఎ క్లారిటీ. లైక్ మనకి ఇప్పుడు టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకేనా కాదా, వీ కెన్ వెయిట్. నేను ఈరోజు చాలా మంది క్లయింట్స్ కూడా శోభా శాంచురీ వచ్చింది. శోభా శాంచురీలో మనకి ప్రాజెక్ట్స్ ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా గుడ్ ప్రైస్లోనే వచ్చినాయి, విత్ రెస్పెక్ట్ టు శోభా అండ్ ఆ ప్రైస్ స్కేల్లో వచ్చిన వాటిలో. అండ్ వీ హ్యావ్ ఏరియాస్ లైక్ మేదన్, వైఐపి. అంటే నేను మేదన్ ఎందుకు పెట్టాలి? చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని చూసుకోండి. శోభా హార్ట్లాండ్ ఈస్ డెవలప్డ్, బెంగాటి సిటీ ఈస్ కమింగ్, ఇంకోవైపు శోభా 1 ఈస్ దేర్, ఇంకోవైపు దుబాయ్ క్రీక్ ఉంది, మధ్యలో మేదన్ విచ్ ఇస్ అ కంప్లీట్ శాండ్ నౌ. ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే వాట్ రిగార్డ్స్ టు సప్లై అండ్, ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ కొలాప్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ కొలాప్స్ అయిపోతుందని కొంతమంది అంటారు. ఇఫ్ యు ఆర్ బయింగ్ ఇన్ ఎ ల్యాండ్ పార్సల్ which is with surrounded by premium communities and all, and if you are buying property today, maybe there will be fluctuations up and down, okay, 20% 30% maybe padate in the worst scenario where the world around is going on hard. But look at the properties that have recovered from them. So on a large scale, మనం ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ if we compare with other localities it might be sounding different, but there are people who understand Dubai market seriously. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ I don't see that in other places right now with this kind of population, and government has visions to bring more population. And look at the demand that people are coming in. Russell Kaima, Win casinos వస్తున్నాయి దుబాయ్లో, ప్రాజెక్ట్స్ ఎవ్రీ డే పెరుగుతూ ఉన్నాయి. అండ్ వీ సీ లైక్ హౌ ప్రాపర్టీస్ ఆర్ గ్రోయింగ్. ఫస్ట్ మ్యారిటైమ్ సిటీలో ఒక ప్రాజెక్ట్ చూసినట్టే అక్కడ ఎవరు కొంటారు? ఓకే, షీషోర్ ఉంది పర్లేదు, ఓకే. తర్వాత ఇట్ గాట్ లైక్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ సో మెనీ ప్లేసెస్. దుబాయ్ ఐలాండ్స్ అగైన్, చాలా మంది ఇనిషియల్ గా వచ్చినప్పుడు దుబాయ్ ఐలాండ్స్ లాంచ్ చెప్పినప్పుడు ఫ్లైట్ జోన్, ఫ్లైట్ విల్ గోయింగ్ ఆన్ లైక్ ఎవ్రీ మినిట్ అన్నారు. దట్ వాజ్ ఎ డ్రాబ్యాక్ దెన్. ఇప్పుడు వీఆర్ గెటింగ్ న్యూ ఎయిర్పోర్ట్ వెన్ ద దుబాయ్ ఐలాండ్స్ ఈస్ గోయింగ్ టు డెవలప్ అండ్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీజ్ సైమిల్టేనియస్లీ. సో మాట్లాడుతూనే ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు గెట్ ఆర్ ఓన్ క్లారిటీ. సో ఈజ్ ఇట్ ఎ బెటర్ టైం టు ఇన్వెస్ట్ అంటే ఎస్, మనకి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఉన్న ప్లాన్స్లో కూడా దేర్ ఆర్ సమ్ ల్యాండ్ పార్సల్స్ లెఫ్ట్ ఇన్ బిట్వీన్. పైన ఉన్నది ప్రాపర్టీస్, కింద ఉన్న ప్రాపర్టీస్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ వీ హ్యావ్ ల్యాండ్ పాసెస్ ఫర్ ఫ్యూచర్ సంథింగ్ బిగ్ అప్డేట్స్. So know the area, know what updates are going to come, know whether the RTA is going to come with big infrastructures, metro, ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ యూఆర్ పేయింగ్. అంటే ఇప్పుడు నా క్లయింట్స్లో ఎవరైతే లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశారో దే బాట్ స్టూడియో ఫర్ సంథింగ్ అరౌండ్ 550K. నవ్వు ఇప్పుడు స్టూడియోస్ మార్కెట్లో చూస్తే 750Kకి కొంచెం తక్కువలో అవైలబుల్ విత్ దట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఏంటి, మార్కెట్లో రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటే ఆపర్చునిటీ ఈస్ గోయింగ్ అవుట్ స్లోలీ. ఇట్ ఈస్ గెటింగ్ క్లోజర్ టు దట్ సప్లై. ఇప్పుడు ఉండంగా మళ్ళీ ఇదే సప్లై మనకి ఎవ్రీ ఇయర్ కనపడద్దా అంటే మైట్ నాట్, ఆర్ మైట్. ఇఫ్ ద కంట్రీ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ టుగెదర్ ఇట్ కెన్ గో మోర్ ఫర్దర్, రైట్? ఇసుక ఉంది ఇంకా చాలా, ఎంతైనా కట్టచ్చు. సో ప్లాన్స్ కెన్ కమ్ అవుట్. ఇప్పుడున్న ప్రైస్ వర్తియా కాదా అంటే ఇట్ ఈస్ వర్తి. లైక్ ఇఫ్ యూ కన్వర్ట్ ఆల్ సెగ్మెంట్స్, ఇఫ్ యూ సీ నైబర్హుడ్, ఇఫ్ యూ సీ అబుదాబి ఆల్సో, ఇఫ్ యూ సీ రసల్ ఖైమా ఆల్సో, ఇఫ్ యూ కంబైన్, యూ అండర్స్టాండ్ ద స్టోరీ ఆఫ్ UAE యాజ్ అ హోల్, దెన్ యూ కెన్ సీ లైక్ ఓకే, ప్రైస్ ఆర్ నాట్ సో బ్యాడ్. అండ్ ఫేజెస్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు ఫేజెస్ వస్తున్నాయి. ఫేజ్ వస్తుందని మీ డెవలపర్కి కానీ మీ బ్రోకర్కి కానీ ఒక 2 weeks ముందలే తెలుస్తుంది ఎట్లయినా. సో కీప్ ఇన్ టచ్ విత్ యువర్ బ్రోకర్స్, లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్, ప్రైస్ డిస్కౌంట్స్ వస్తాయి అప్పుడు. సెలెక్ట్ ఏ ప్రాపర్టీ, సెలెక్ట్ ఏ థీమ్. ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే దుబాయ్లో కొంచెం స్టడీ చేయండి. ద స్టడీ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఫర్ టుమారో ఫ్యూచర్. Chaos will be there in the market. For the land parcel, this kind of constructions volumes nowhere in the world, I think, as of at the moment. So it is definitely comfortable to study Dubai market. And in case if you have any doubt, నేను ఫ్యూచర్లో కూడా మనకి డెవలపర్ పెడతాను, ఏరియా పెడతాను. బట్ బిఫోర్ సెండింగ్ ఆల్ దోస్, నేను మా క్లయింట్ ఎలాగైతే మాట్లాడతానో, ఇఫ్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ ది వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కేయోస్ టు వెదర్ cross tick Dubai or right tick Dubai, I'm just going to say right tick Dubai. And in case if you need any help, you can always reach out to me. I'm just one message far from you. Thank you so much.